మామూలుగా బ్లడ్ పడుతుంటే టెస్ట్ చేయించుకున్నామండి. టెస్ట్ చేయించుకుంటే హాస్పిటల్ కూడా చూసి బ్లడ్ స్కాన్ అయి తీసి మీకు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలండి. కొలాస్టమీ బ్యాగ్ పెట్టాలి, లేకపోతే మీకు చాలా లైఫ్. నా పేరు బొమ్మతోటి చెన్నకేశ్వరు. ప్రకాశం జిల్లా కుర్చేడు నుంచి వచ్చాము. గత జనవరిలో మామూలుగా బ్లడ్ పడుతుంటే టెస్ట్ చేయించుకున్నామండి. టెస్ట్ చేయించుకుంటే బయాస్పీ, కొలనోస్కోపీ అన్ని కూడా చేశారండి. మీకు తర్వాత ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్ కూడా చూసి బ్లడ్ స్కాన్ అయి తీసి మీకు రెక్టల్ క్యాన్సర్ ఉందండి, ఇమీడియట్గా రేడియేషన్ పెట్టాలన్నారు. 30 days మాకు రేడియేషన్ పెట్టారు. మీకు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్ చేసి కొలాస్టమీ బ్యాగ్ పెట్టాలి, లేకపోతే మీకు చాలా లైఫ్ డేంజర్ ఉందన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేమంతా బాధపడుకుంటూ ఉన్నప్పుడు మాకు మా బ్రదర్ ఇంకొకరి ద్వారా మరి పునర్జన్మ హాస్పిటల్ ఉంది, ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది సలహా ఇచ్చారు. సరే ఇక్కడికి వచ్చాము, మా బాధనంతా కూడా చెప్పాము. డాక్టర్ గారు మాతో బాగా మంచి సలహాగా మా మందులు ప్రయత్నం చేయండి, మనం మానవ మాత్రమే ప్రయత్నం చేసి మా మందులు కూడా వాడి చూడండి, మాతో మంచి సలహాలు ఇచ్చారు. సరే నేను డాక్టర్ గారి సలహా మేరకి ఆ యొక్క డైట్ ఫాలో అవుతూ ఆ టాబ్లెట్లన్నీ కూడా నేను వేసుకుంటూ మరి అక్కడికి ఇక్కడికి నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది. ఆ డిఫరెన్స్ మార్పు అనేటువంటిది మోషన్ లో వెళ్ళటంలో నాకు మార్పు అనిపించింది సార్. అప్పుడు మోషన్ సరిగా వచ్చేది కాదు. లెట్రిన్కి వెళ్ళినప్పుడు కొంచెం కష్టపడేవాడిని. ఒక ½ hour కూర్చుంటే గానీ వచ్చేది. ఒక రోజులో 4 సార్లు మోషన్కి వెళ్ళేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందులు వాడిన తర్వాత టైం టు టైం నాకు మోషన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ by 8 to 8:30 లోపల ఫ్రీగా మోషన్ అవుతుంది. పర్ డే ఒకసారి అవుతుందండి. నాకు చాలా మార్పు అనిపించింది సార్. చాలా యాక్టివ్గా ఉన్నాను. అంతకుముందు ఏదైనా పట్టుకోవాలన్నా, వెహికల్ పట్టుకోవాలన్నా, లేకపోతే బయటికి రావాలన్నా నాకు శక్తి ఉండేది కాదు. మా వాళ్ళు ఎవరైనా పట్టుకుని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. నేను ఒక అడ్వకేట్గా పనిచేస్తూ అయితే నేను గత 4 రోజుల నుంచి కోర్టుకు వెళ్తున్నాను. నా వెహికల్ నేను వేసుకొని, నా బైక్ నేను వేసుకొని, నా స్కూటీలో నేను 4 రోజుల నుంచి వెళ్తున్నాను. నా అంతటి నేను నిలబడగలుగుతున్నాను. హాస్పిటల్ అంటే నాకు పూర్తిగా నమ్మకం అనిపిస్తుంది.